సో ఇట్లా మెల్లమెల్ల పంప్ చేస్తుంటే ఆ పంప్ వల్ల మొత్తం చూసినా మొత్తం లాస్ట్కి వచ్చేసింది. ఇప్పుడు బైక్ కూడా మూవ్ అవుతుంది అటు ఇటు చూడండి. జనరల్గా ఇంత వస్తే అసలు కదలదు బండి. ఇప్పుడు చూడండి, చూసినా ఇంత మెల్లగా ప్రెస్ చేసినప్పుడు లోపలికి పోవట్లే. సో మనకి సెట్ అయిపోయింది ప్రాబ్లం. సో ఇట్లా మెల్లమెల్ల పంప్ చేస్తుంటే ఆ పంప్ వల్ల మొత్తం చూసినా మొత్తం లాస్ట్కి వచ్చేసింది. ఇప్పుడు బైక్ కూడా మూవ్ అవుతుంది అటు ఇటు చూడండి. జనరల్గా ఇంత వస్తే అసలు కదలదు బండి, బట్ ఇంత ప్రెసిషన్గా వస్తుంది. ఏమవుతుందంటే ఇక్కడ లిక్విడ్ స్లిప్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ నాకు ఒక 2 times అయింది అట్లా. బట్ దీనికి కొంచెం లైక్ టెంపరీ ఫిక్స్ ఏంటంటే ఓన్లీ అపాచీ 164V బైక్ అన్నమాట. ఇది అపాచీ 164V. సో దీనికి మనం ఏం చేయాలంటే బజాజ్లోది లేదంటే ఈ కంపెనీదే ఉంటాయి దీన్ని మోస్ట్లీ. సో బజాజ్లో ఉన్న ఈ కంపెనీ అన్న ఇట్లాంటి పిస్టన్ కొనుక్కోవాలి మనం. ఈ టైప్ పిస్టన్ చూసారా, ఇట్లాంటి పిస్టనే దీంట్లో ఉంటుంది అనమాట. సో ఇది పిస్టన్ బయట ఎక్కడ దొరకదు మనకి, టీవీఎస్ నుంచి ఒరిజినల్గా. సో ఇవి మనం బజాజ్ దన్నా లేదంటే ఈ కంపెనీ దన్నా, నేను ఈ కంపెనీ అయితే ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నా. సో అది దీంట్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు అది తీసి చేంజ్ చేద్దాం మనం. సో మనకు ఫస్ట్ 10 number రింగ్ స్పానర్ కావాలన్నమాట ఇట్లా. సో దీని కింద ఇక్కడ కనబడట్లేదు. సో ఇక్కడ ఒక నట్ ఉంటుంది. సో ఫస్ట్ ఈ నట్ ఓపెన్ చేసుకోవాలి. వచ్చేసింది. ఇవి జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే ఇవి బండి బైక్తో వచ్చినాయి కాబట్టి మంచి ఎస్ఎస్ మెటల్తో ఉంటాయి. ఇవి రస్ట్ పట్టవు అనమాట మనకు అంత ఈజీగా. సో ఇది కూడా ఓపెన్ చేయాలి మనం. ఒక చేతు కెమెరా పట్టుకొని రికార్డ్ చేస్తుంది, సో కొంచెం ఇబ్బంది అవుతుంది. అంతే వచ్చేసింది. సో ఇది పెట్టేసుకుంటే అయిపోయింది, అంత అవసరం లేదు. సో ఇప్పుడు మనకి లివర్ వచ్చేసింది. ఇది పక్కకు పెట్టేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఇది ఈ రాడ్ ఏదైతే ఉందో ఇది చాలా అంటే చాలా జాగ్రత్త పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ఒక్కసారి పోయిందంటే దొరకదు మనకి. ఇంకా ఇది ఒరిజినల్ టీవీఎస్తోనే వస్తుంది. దీంట్లో కూడా ఉంటుంది ఒకటి, ఇదిగోండి ఇక్కడ చూసారా. కానీ ఇది వేరే స్టైల్ ఉంటుంది అనమాట. మనకి ఇట్లాంటి స్టైల్ రాడ్ ఎక్కడ దొరకదు, ఓన్లీ ఒరిజినల్దే పనిచేస్తుంది మనకి. సో ఇది పోతే మాత్రం కష్టమే. సో ఇది జాగ్రత్తగా పెట్టుకోండి. అసలు ఎండలో ఏదో మంచిగా నీడ ఉందని చెప్పేసి కిందికి వచ్చిన. ఇప్పుడే నేను రికార్డ్ స్టార్ట్ చేసి ఒక 10 minutes అవ్వట్లే అనుకుంటా. ఇంత స్వెట్టింగ్ వచ్చేస్తుంది చూడండి. బయట తెలియట్లే కానీ చాలా వేడి ఉంటుంది. ఓకే, ఇట్స్ ఓకే, మనకి అన్నీ క్వైట్ కామనే. సో ఇప్పుడు హియర్ కమ్స్ ద రియల్ పార్ట్. మనం ఫస్ట్ క్లాంప్ తీసుకున్నాం. మనకి ఇట్లాంటి ఒక ప్లేయర్ కావాలన్నమాట. ఇది ఏంటంటే మనకి లోపల రింగ్స్ ఉంటాయి, లాక్ రింగ్స్. అవి తీయడానికి ఇది ఉంటేనే వస్తుంది. ఈ టూల్ లేకపోతే చాలా కష్టం అయిపోతుంది మనకి తీయడానికి. సో ఇట్లా లోపల అవి పెట్టేసి నడట్లేదు అనుకుంటా. సో లోపల పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తే చూసారా, ఇది లాక్ అన్నమాట. ఈ లాక్ వీటికి చిన్నగా ఉంటాయి ఇక్కడ, చూపడం కాదు. ఇదిగోండి ఇక్కడ మీకు పిన్స్కి చిన్న చిన్నవి ఉన్నాయి కదా. సో ఈ పిన్స్ దీంట్లో కూర్చోబెట్టి ఇది ప్రెస్ చేస్తే కంప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది అట్లా. సో అంతే, దీంతో అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పైన ఇది ఓపెన్ చేసుకోవాలి, మాస్టర్ సిలిండర్. ఇదే అది కూడా అప్పుడే తీయకండి. ఇది ఏంటంటే తీస్తే మనకి ఆయిల్ అనేది లీక్ అవుతుంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మాస్టర్ సిలిండర్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్క చేతితో రావట్లేదు, అది స్క్రూ గ్రిప్ అవుతుంది. నేను అది ఓపెన్ చేస్తాను, ఆగండి ఒక నిమిషం. మనకి స్టార్ స్క్రూ ఉంటేనే చాలా ఈజీగా ఓపెన్ అవుతున్నాయి. సో మీరు కూడా స్టార్ స్క్రూ ప్రిఫర్ చేయండి, లేదంటే ఇది కూడా ఇట్లా మళ్ళీ థ్రెడ్డింగ్ అంతా పోతుంది దీన్ని. ఇది యాక్చువల్గా బైక్తోనే వచ్చింది ఇది స్టార్ స్క్రూ. సో జాగ్రత్తగా తీస్తే కేర్ఫుల్, మనకు డస్ట్ పడద్దు. దీన్ని రివర్స్ క్యాప్ రివర్స్ చేసి ఇక్కడ పెట్టుకున్నట్లు
ఇప్పుడు మనకి సిరింజ్ కావాలా, బికాస్ టు టేక్ ద ఆయిల్ ఇన్సైడ్. ఓకే, నేను ఇవన్నీ ఆల్రెడీ 2 times చేసిన కాబట్టి అన్నీ ప్రిపేర్డ్గా పెట్టుకున్నా. మంచిగా ఆయిల్ మొత్తం తీసేసిన. ఇది ఆయిల్ అనమాట, బ్రేక్ ఫ్లూయిడ్ జాగ్రత్తగా పెట్టుకోండి అంతే. సో ఇప్పుడు లెట్స్ జంప్ ఇన్ టు ద వర్క్. ఇది నార్మల్గా స్లైడ్ చేస్తే మనకు వస్తుంది అనమాట. ఇట్లా చిన్నగా ఇట్లా అనండి, చూసిరా ఈజీగా వచ్చేసింది. ఇట్లా దాంతో స్లైడ్ చేస్తే ఇది మనకి ఇక్కడ ఏమవుతుందంటే మోస్ట్లీ ఇక్కడ ఈ రబ్బర్ ఓరింగ్స్ ఉంటాయి కదా, ఇవి కట్ అయిపోవడం వల్ల మనకి సరిగ్గా పడదు అనమాట బ్రేక్. అది ఇది ఇక్కడ దీన్ని పెట్టేద్దాం అట్లా. సో అది గైస్ కెమెరా సెటప్ చేసిన అక్కడ చాలా కష్టపడి. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఇది మన కొత్త పార్ట్ అనమాట. కొంచెం జాగ్రత్త, డస్ట్ ఏం పడినివ్వకండి, పడితే ప్రాబ్లం. సో ఫస్ట్ మనం ఒక పని చేసేద్దాం. ఏం చేద్దామంటే ఇది ఏదైతే ఉందో దీనికి పెట్టేసి స్ప్రింగ్, ఇంకా జస్ట్ స్ప్రింగ్ అటాచ్ చేసేయడమే. సో ఇప్పుడు జస్ట్ మనకి ఏం చేయాల్సింది, ఎట్లా తీసినామో అట్లా స్లోగా స్లైడ్ చేయాలి. ఎక్కువ ఫోర్స్ పెట్టద్దు, మెల్లగా ఈజీగా. దాన్ని కొంచెం ట్విస్ట్ చేస్తూ మనం ఇట్లా మెల్లగా స్లైడ్ చేసినాం అనుకోండి వెళ్ళిపోతుంది స్మూత్గా. ఎక్కువ మనము ఫోర్స్ పెట్టి చేసినాం అనుకోండి అది ఏమవుతుందంటే మళ్ళీ రబ్బర్ కట్ అయిపోయినా ఏమైనా అయినా మనకి ప్రాబ్లం అనమాట. కెమెరా అడ్డొస్తుంది అబ్బా. సర్లేండి, కెమెరా అడ్డొస్తుంది ఫ్రెండ్స్. నేను ఒకసారి ఫిట్ చేస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఎట్లా ఫిట్ చేసినాను. సో అది మొత్తానికి అయితే లోపల కూర్చోబెట్టినా, కానీ కొంచెం ఇవ్వండి. ఇక్కడ మీకు టిప్ ఉంది కదా, ఫ్లాష్లైట్ వేసి చూపిస్తాను మీకు. కనబడుతుందా? సో ఇక్కడ మీకు అది వచ్చింది కదా ఓరింగ్, దాన్ని లోపల వరకు ట్విస్ట్ చేసి పెట్టేశాను అనమాట. స్లోగా మధ్యలో టెస్టర్తో ప్రెస్ చేయాలి పిస్టన్ని. ఆ మధ్యలో పిస్టన్ చూపించిన కదా మీకు, దాన్ని ఇట్లా లోపలికి ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది పైకి పంప్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ ఆయిల్ ఇదంతా, ఇక్కడ డ్రాప్స్ కనబడుతున్నాయా, ఇందులోంచి ఇట్లా స్పిల్లే బయటికి పడింది ఆయిల్. అది ప్రెస్ చేసినప్పుడు చాలా మంచి బిల్డ్ అవుతుంది ప్రెషర్. ఇంతకుముందు అంతా నేను బజాజ్ది వాడినా, కానీ ఇది ఈ బ్రాండ్ బాగా పనిచేస్తుంది అనుకుంటా. చూడాలి ఒకసారి రియల్ లైఫ్ రివ్యూ మీకు నేను మోటో వ్లాగింగ్లో ఇస్తాను దీన్ని. అక్కడ మీకు ఒకవేళ దీన్ని వర్కింగ్ కండిషన్ ఎట్లుందని చూడాలనుకుంటే మోటో వ్లాగింగ్ ఫుల్ వీడియోస్ చూడండి, దాంట్లో వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాల్సింది లేదు, ఆల్మోస్ట్ అయిపోయింది అంతా. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఇది కొంచెం లాక్ అనేది ఇట్లా అంతే. చూసారా మీకు సౌండ్ వచ్చిందా టిక్ అని, అంటే లాక్ అయిపోయింది. ఇప్పుడు ఈ తీసిన ఆయిల్ ఏదైతే ఉందో, ఈ ఆయిల్ తీసినాం కదా, సో యాజ్ ఇట్ ఈస్ దీంట్లో ఫిల్ చేసేయాలి అంతే. పెద్ద ఆయిల్ మనకి ఏం వేస్ట్ పోలేదు దీంట్లో, కొంచెం అక్కడక్కడ పడింది అంతే. దట్స్ ఓకే. ఒక క్లాత్ తీసుకొని జస్ట్ ఎక్కడైతే ఆయిల్ పడిందో అంతా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం మెటల్ పార్ట్ మీద పడితే కరోజన్ వస్తుందని అంటారు చాలామంది. ఐ డోంట్ నో ఎందుకని, బట్ ఒకరిద్దరు చెప్తే మనం ఫేక్ అనుకోవచ్చు, అందరూ చెప్తే ఎందుకు ఒక రీజన్ అయితే ఉంటుంది కదా దానికి. నేను కూడా ఎక్కువ రీసెర్చ్ చేయలేదు దీనికి, నాకు అంత అవసరం పడలేదు కాబట్టి. సో యాజ్ ఇట్ ఈస్ మీరు తీసారు కదా, ఇది కొత్తది వేస్తున్నా ఈ రబ్బర్ పార్ట్. సో ఇది ఇట్లా ఒకసారి స్లైడ్ చేసిన అనుకోండి, దీంట్లో కూర్చుంటుంది. ఇక్కడ లాక్ ఉంది కదా, దాంట్లో లాక్లో కూర్చుంది ఇప్పుడు. సో దీంట్లో పెట్టండి ఇట్లా. దీనికి ముందు విల్ క్లోజ్ దిస్ క్యాప్. ఈ మాస్టర్ సిలిండర్ క్యాప్ ఎట్లయితే తీసారో సేమ్ అట్లే క్లోజ్ చేసాను. మనం ఎయిర్ తీయాలన్నమాట. దానికి ఏం చేయాలంటే ఫస్ట్ లివర్ పెట్టేసుకోండి.
తీసుకో, కొంచెం ప్రెస్ చేయాలి, ఫోర్స్ ఇస్తే కూర్చుంటుంది అది. మ్యాక్సిమం మీకు ఎంత ఫోర్స్ అయితే అంత ఫోర్స్తో పంప్ చేయండి. ఇట్లా మోస్ట్లీ ఉన్న ఎయిర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. బట్ స్టిల్ మనకి ఏం చేద్దామంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇది నాకు 10 mm 10 mm ఉంది. సో ఇది ఏం చేద్దామంటే మీకు కెమెరా యాంగిల్ ఒక నిమిషం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనకి ఈ రబ్బర్ పార్ట్ అని ఓపెన్ చేసినాక ఇట్లాంటి ఒక పైప్ దీని మీద పెట్టాలన్నమాట. ఇట్లా ఎందుకంటే దీని నుంచి వచ్చిన ఎక్సెసివ్ ఆయిల్ అనేది పైప్ నుంచి ఇట్లా ఒక బాటిల్ తీసుకోండి. ఏదైనా ఇది .4 బాటిలే, ఆల్రెడీ నేను దీనికి వాడినా. దీంట్లో పెట్టేస్తే అయ్యో కింద పడ్డా కొంచెం. ఇది కొంచెం పడకుండా ఎక్కడైనా పెట్టుకోండి. నేను ఏం చేస్తాను అంటే బెటర్ ఆప్షన్, ఇందులోంచి పైప్ తీస్తా, బెటర్, ఇట్స్ ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ బ్రేక్ బిల్డ్ చేయండి, ప్రెషర్ బిల్డ్ చేసిన ఇప్పుడు రిలీజ్ చేస్తే ఇక్కడ వచ్చేసింది. అట్లా ఇప్పుడు టైట్ చేసి మళ్ళీ వదిలేండి. మళ్ళీ ఒకసారి 2-3 టైమ్స్ ఇట్లా పంప్ చేయండి. 2-3 టైమ్స్ పంప్ చేసినాక ఇట్లా హోల్డ్ చేసి పట్టుకోండి. ఇట్లా ప్రెస్ చేసినాక మళ్ళీ లాక్ చేసాను. ఇది మొత్తం వెనక్కి వచ్చేస్తుంది లివర్ అనేది. దాని తర్వాత మళ్ళీ ఇది లాక్ చేసాను ఇట్లా సేమ్ అట్లే. అంటే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న ఎక్సెసివ్ ఎయిర్, ఈ గాలి ఏదైతే ఉంటుందో, ఇప్పుడు పిస్టన్ తీసి పెట్టినాం కదా, సో కొంచెం ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి లోపల ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే పైప్ త్రూ ఇట్లా దీని లోపలికి వెళ్ళినాయి అనుకోండి, అవి ఇక్కడ నుంచి ఇట్లా దీని నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ అంతా ఆయిల్ ఉంటుంది కింద 2 సిలిండర్స్లో. ఈ పైనుంచి మనకి ఆ ఎయిర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో మొత్తం ఫుల్ ఎక్కడ కొంచెం ఎయిర్ ఉన్నా కూడా మనకు కాన్ఫిడెన్స్ రాదనమాట. సడన్గా ప్యానిక్ బ్రేక్ వేస్తుంటాం కదా, అప్పుడు ఏమవుతుందంటే ఇట్లా ఆగి పడడం లైక్ అట్లాంటివి వస్తుంటాయి. సో ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు జస్ట్ చూపించి మళ్ళీ ఏమైనా అక్కడ పెడతాం. మీకు నేను చెప్పినా కదా ఈ మాస్టర్ సిలిండర్ క్లోజ్ చేసుకోమని. బట్ అంటే నేను ఇక్కడ ఎందుకు క్లోజ్ చేసిన అంటే ఆ ఆయిల్ అనేది పైకి చిల్లకుండా ఉండడానికి అది పెట్టేవారికి. సో ఇట్లా పెట్టినాక ఒక 2-3 టైమ్స్ పంప్ చేయండి. చేసిన తర్వాత ఓపెన్ చేసాను, చూసి ఆయిల్ అయిపోయింది ఇలా షిట్. సో ఇది అదే ఆల్రెడీ ఎక్స్ట్రా ఆయిల్ ఉంది, ఇది కొని పెట్టుకున్నాను నేను .4ది, సారీ .3. ఇది KBX అంట, KBX బ్రేక్ ఫ్లూయిడ్. సో ఎప్పుడు ఈ రిజర్వ్ ట్యాంక్ అనేది ఎంటీ అవ్వద్దు మనకి. నేను యాక్చువల్గా వెహికల్ సైడ్ స్టాండ్ ఎందుకు పెట్టినా అంటే మనకి తీస్తాం కదా ఆయిల్ అనేది బయటికి రాకుండా ఉండడానికి సైడ్ స్టాండ్లో పెట్టినా. సో మనకి ఇప్పుడు ఇక్కడ వర్క్ అయిపోయింది కాబట్టి సెంటర్ స్టాండ్ వేసుకుందాం, మనకి ఆయిల్ అనేది అటు బెండ్ అవ్వకుండా ఉంటుంది. ఇట్లా ప్రెషర్ బిల్డ్ చేస్తూ ఉండాలన్నమాట దీంట్లో, ఇంత లోపలికి వెళ్ళొద్దు ఇది. సో ఇది పట్టుకొని సేమ్ అంతే. ఎయిర్ బబుల్స్ కూడా ఏం రావట్లేవు లోపల. రన్నింగ్లో తెలుస్తుంది మనకి, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తే. ఒకసారి బోల్ట్ టైట్ చేసుకోండి. ఓవర్ టైట్ ఏమొద్దు, జస్ట్ మామూలుగా టైట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పైప్ పీకేసి ఈ రబ్బర్ది క్లోజ్ చేసేసండి. టేక్ దిస్ అవుట్. సారీ ఆయిల్ అంతా దీంట్లో పోసండి. పైప్లో ఉన్న ఆయిల్ అంతా దీంట్లోకి వెళ్ళిపోయింది. సో జస్ట్ ఒకటి అట్లా ఈ ఫిట్ చేసేసి, ఇంపార్టెంట్ మాస్టర్ సిలిండర్ కిట్ది క్యాప్ ఇంకా రబ్బర్ పెట్టడం కంపల్సరీ అనమాట. సో అది గైస్, ఈ మొత్తం అంతా చెక్ చేసినాక మనం పైప్ లైన్ అంతా ఎయిర్ అంతా తీసేసినాక ఈ బోల్ట్ టైట్ చేసిన నేను ఆఫ్ ది కెమెరా మొత్తం టైట్ చేసిన, కింద నట్టు కూడా పెట్టేసిన ఎట్లా తీసిన అట్లే. సో ఇప్పుడు చూడండి, చూసినా
ఇంత మెల్లగా అవి ప్రెస్ చేసినప్పుడు లోపలికి పోవట్లేదు. సో మనకి సెట్ అయిపోయింది ప్రాబ్లం. ఆ పిస్టన్ ప్రాబ్లం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద రీజన్. ఇన్ కేస్ అట్లా అయితే సో పిస్టన్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. టెంపరీ వర్కే, పర్మనెంట్గా వాదను. మళ్ళీ కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ మనకు ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. మీకు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే మొత్తం ఈ మాస్టర్ సిలిండర్ కిట్ మార్చుకోవడమే పర్మనెంట్ సొల్యూషన్. ఇంకా సో అదే ఇప్పుడే బయటకు వచ్చిన బ్రేకింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మస్తు పని చేస్తుంది, వర్క్ అయింది. ఈ బ్రాండింగ్ మీరు పక్కా వాడండి, వేరే బజాజ్ది వాడకండి, అది అంత ప్రాపర్ ఏం పని చేయట్లేదు. ఇది మాత్రం సూపర్ ఉంది అసలు. మీకు చాలా డిఫరెన్స్ వస్తుంది దానికి దీనికి. ఒకవేళ మీకు ఒరిజినల్ది ఇట్లా బ్రేక్ లివర్ ప్రాబ్లం ఉంటే మీరు ఆ పిస్టన్ ఈ బ్రాండ్ తీసుకోండి, బజాజ్ దానికి వెళ్ళకండి. బజాజ్ది కూడా పనిచేస్తుంది అంటారు కానీ బజాజ్ దానికన్నా ఇది చాలా మంచి వర్క్ అవుతుంది నేను చూసినప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ మన బ్రేక్ ప్యాడ్స్ కూడా అరిగిపోయినాయి అనమాట. దీంట్లో ఆయిల్ దానివల్ల ఏమైందంటే కొంచెం కిందికి వెళ్ళిపోయింది. సో అప్పుడప్పుడు ఎయిర్ వెళ్తుంది దీంట్లోకి. సో నేను ఏం చేస్తాను అంటే కొంచెం ఈ హాఫ్ బాడీ నింపేసి పెట్టుకుంటా. మనకి మళ్ళీ బ్రేక్ ప్యాడ్స్ నేనే చేంజ్ చేసుకుంటా కాబట్టి అప్పుడు దీంట్లో ఉన్న ఫ్లూయిడ్ కొంచెం తీసేసి ఎక్సెసివ్ ఫ్లూయిడ్ తీసేసి అప్పుడు కొత్త బ్రేక్ ప్యాడ్స్ సెట్ చేసేస్తుంది దీన్ని. సో ఇట్లా మనమే చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం ఐడియా ఉంటుంది అనమాట. మామూలు బయట ఇచ్చినాం అనుకోండి, వాళ్ళు కొంచెం బ్రేక్ ప్యాడ్స్ సరిపోగానే మార్చేస్తారు. ఆల్మోస్ట్ దాని లైఫ్ అయితే అయిపోయింది. బ్రేక్ ప్యాడ్స్ మార్చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. సరే మార్చేద్దాం, ఆల్రెడీ ఇంట్లో ఉండి తెచ్చిపెట్టుకుని, పెద్ద పని కూడా కాదు, జస్ట్ ఒక 2-3 minutes వర్క్ అది, టకటక మార్చేసుకోవచ్చు. సో పైకి వెళ్ళి బ్రేక్ ప్యాడ్స్ పట్టుకొస్తాం. వెయిట్. సో పైకి వెళ్ళి బ్రేక్ ప్యాడ్స్ తెచ్చానమాట. ఈ సేమ్ ఇదే బ్రాండ్ బ్రేక్ ప్యాడ్స్ వాడుతున్నా. దీంతో ఒరిజినల్గా వచ్చేటి బ్రేక్ ప్యాడ్స్ కూడా ఇవే బ్రాండ్వి. సో ఆల్రెడీ నేను రేర్ బ్రేక్ ప్యాడ్స్ మార్చిన వీటి, ఇవి రేర్ బ్రేక్ ప్యాడ్స్ అనమాట, పాతవి. మొత్తం సింగిల్ సైడ్ మొత్తం అరిగిపోయింది. సింగిల్ సిలిండర్ ఉన్న దాంట్లో ఇది క్వైట్ కామన్ ఇష్యూ, ఒక సైడ్ ఎక్సెసివ్గా అరిగిపోతుంది. దీంట్లో కూడా అదే ప్రాబ్లం, ఎందుకంటే సింగిల్ సైడ్సే ఉంటాయి మనకి పిస్టన్స్. 4 sides అండ్ లైక్ అటు ఇటు 2 sides పిస్టన్స్ ఉండేవి మాత్రం ఈవెన్గా మొత్తం డైల్యూట్ అవుతాయి అన్నమాట. సో ఇవి కొత్తవి, ఇవి రీప్లేస్ చేసే ప్రాసెస్ అంటే మనకి ఇది 12 mmది టీ రెంచ్ కావాలి అనుకుంటున్నా. 12 mmది టీ రెంచ్. ఇది ఇక్కడ మనకి బోల్ట్స్ ఉంటాయి. సో ఇవి మనం ఓపెన్ చేసుకోవాలి అంతే. సో ఇది ఓపెన్ చేసుకొని తీసేసి ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది, ఇప్పుడే బయటికి వచ్చినా కదా. వర్షం పడుతుంది, మురుగుతున్న సౌండ్ వస్తుంది బయట. సో ఇప్పుడు మనకి ఈ క్యాలిపర్ బయటికి రావాలంటే మనం ఏం చేయాలంటే క్యాలిపర్ని ఇటు సైడ్ ప్రెస్ చేయండి డిస్క్తో పాటు. అప్పుడు ఏంటంటే డిస్క్ ప్లేట్స్ అనేవి కొంచెం సపరేట్ అయితే, ఇట్లా సపరేట్ అయినప్పుడు ఇది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. మనకి కనబడట్లేదు అనుకుంటా అందులో. అంతే, చూసినా చెప్పిన ఈజీ వచ్చిందని. ఇది ఏబిఎస్ సెన్సర్ అనమాట. ఈ క్లిప్స్ తీసి పెట్టుకోండి. ఫస్ట్ మనం చేయాల్సిన పని, మనకి ఎల్ఎన్కి కావాలన్నమాట. సో దీన్ని వచ్చేసి డయామీటర్ 5 mm ఇది 5 mm ఎల్ఎన్కి బోల్ట్తో మనం ఇక్కడ 2 ఉంటాయి అన్నమాట ఈ ఎల్ఎన్కి బోల్ట్స్, అవి తీయాలి. సో జాగ్రత్త, ఇట్లా మనం పెట్టి తీసుకున్నాక చెయ్యి ఇందులో ట్విస్ట్ అవుతుంది, మనకి మళ్ళీ దెబ్బలు తగులుతాయి. సో కొంచెం ఇట్లా దెబ్బలు తగలకుండా చేసుకునేటట్టు కొంచెం యూజ్ చేసుకోండి అంతే. సార్ కొంచెం ఓపెన్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇటు సైడ్ కూడా ఫస్ట్ ఒకసారి లూజ్ చేసుకోండి. ఓకే సరే అంతే. ఫస్ట్ ఒక 2 కొంచెం లూజ్ చేసుకొని తర్వాత మొత్తం ఓపెన్ చేసుకోండి. అంతే, 2 స్క్రూస్ బయటకు వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి వాటిని కొంచెం పైకి ప్రెస్ చేసి వీటిని గుంజేస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే కింద మనకి స్ప్రింగ్ లాగా ఒకటి ఉంటుంది అనమాట, అది ప్రెస్ చేస్తూ ఉంటుంది. సో అది వచ్చేసినాయి బ్రేక్ ప్యాడ్స్. ఓకే పర్లేదు, బాగానే ఉన్నాయి.
వస్తే ఇంకా సర్లేండి, మనం నెక్స్ట్ టైంకి యూజ్ చేసుకుందాం వీటిని. ఇవి కూడా కొంచెం కొంచెం ఉన్నాయి, ఎప్పుడైనా మరీ ఎమర్జెన్సీలో అయితే మనం వాడుకోవచ్చు ఇవి కూడా. సారీ, ఈ రెండు మాత్రం పక్కకు పెట్టేస్తాం, కొత్త వేద్దాం. సో కొత్త వేయాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఈ క్యాలిపర్స్ దీంట్లో ప్రెస్ చేయాలన్నమాట. సో దీనికి ఇదే టీ రేంజ్ తీసుకొని దీంట్లో పెట్టేసి ఇట్లా ఫోర్స్ అప్లై అయ్యింది ఒక సైడ్ నుంచి జాగ్రత్తగా. కనబడుతుందా, మొత్తం సిలిండర్స్ లోపలికి వెళ్ళిపోయింది రెండు సైడ్లో. ఇప్పుడు ఏం చేద్దామంటే బ్రేక్ ప్యాడ్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం. మనకి సిలిండర్స్ ఉన్న సైడ్ మాత్రం ఇట్లా ఈ డిజైన్ ఉన్నవి రావాలి, ఇక్కడ ఇట్లా అట్లా డిజైన్, ఈ డిజైన్ ఉన్నది క్యాలిపర్ మాత్రం మనకి ఇటు సైడ్ రావాలి అది. సో ఇప్పుడు సేమ్ ఇక్కడ మనకి స్ప్రింగ్ ఉంటుంది చూడండి, ఇట్లా పుష్ చేసే వాటిని కిందికి. సో వీటిని ప్రెస్ చేసి పట్టుకొని ఇటు ఆపోజిట్ సైడ్ నుంచి ఈ బోల్ట్స్ మళ్ళీ స్మూత్గా దింపేయాలి దాంట్లో. ఇట్లా ఈజీ స్లైడ్ అయిపోతాయి. ఇటు సైడ్ కూడా సేమ్ మళ్ళీ ఇది ప్రెషర్ పెట్టి మెల్లగా అటు ఇటు అనుకో ఈజీగా పడిపోయింది. ఇప్పుడు ఇక్కడ పెట్టినది ఎల్ఎన్కి బోల్ట్తో టైట్ చేసేసుకో. మరి ఓవర్ టైట్ చేయకండి వీటిని, ఇవి అంత యూజ్ ఏం లేదు వీటితో. ఏంటంటే ఇవి క్యాలిపర్లో ఉన్న ఇవి ప్యాడ్స్ని, బ్రేక్ ప్యాడ్స్ని పట్టి పెడుతుంది అంతే. సో మరీ ఓవర్ టైట్ చేసేది అనుకోండి మళ్ళీ మీకు నెక్స్ట్ టైం రాదు అనమాట, జామ్ అయిపోయి మట్టి పట్టి అంతా. సో నార్మల్గా టైట్ చేయండి, మరి టైట్ వద్దు, జస్ట్ చూసిన ఇది మాత్రం చాలు, మరి ఓవర్ టైటింగ్ వద్దు. ఓకే, సో ఇది పెట్టేసిన కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ప్యాడ్స్ని అటు ఇటు తోసుకోండి. చూసినా ఈ మాత్రం డిస్క్ పట్టే గ్యాప్ ఉండాలి మనకి. సో ఇప్పుడు డిస్క్లోకి స్లైడ్ చేసేయండి అంతే. చూసారు ఎంత ఈజీగా మార్చుకోవచ్చు డిస్క్ ప్యాడ్స్ మనము. మనకి ఇక్కడ కావాల్సినది మేజర్ టూల్ ఏదంటే ఆ 12mm టీ రేంజ్, 12mm టీ రేంజ్ కావాలి. ప్లస్ ఏంటంటే ఈ ఎల్ఎన్కి బోల్ట్ 5mm ఎల్ఎన్కి బోల్ట్, టూ ఐటమ్స్ కావాలి మనకి. ఆ 2 థింగ్స్ ఉంటే ఫ్రంట్ బ్రేక్స్ ఈజీగా మార్చుకోవచ్చు. అపాచీ RTR 160 4-wheel. వేరే బైక్స్ గురించి నాకు అంత ఐడియా లేదు, బికాజ్ ఐ నెవర్ ట్రైడ్. హంటర్ది కూడా నేను ఎప్పుడు చేయలేదు, దత్తా దగ్గర ఉంది. ఈ ట్రయంఫ్ అయితే దానికి అసలు ఏం అవసరం లేదు, జస్ట్ ఒక ఎల్ఎన్కి బోల్ట్ ఉంటే చాలు, ఈజీగా మార్చేసుకోవచ్చు చాలా. అది ఎందుకంటే కొంచెం ప్రీమియం బైక్ కాబట్టి చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట, యూజర్ ఫ్రెండ్లీ టైప్. ఇవి ఏంటంటే కొంచెం హార్డ్ వర్కింగ్. ఈ మాత్రం మంచి టైట్ చేసుకోండి. సెట్. ఒకసారి వీల్ తిప్పుకొని చూడండి. ఓకే, స్మూత్గానే ఉంది వీల్ టర్నింగ్ కూడా. బ్రేక్ కూడా బాగానే పడుతుంది. అరే కింద పడిపోతుంది. సో అది గైస్, ఇక్కడ వరకు చూసారంటే మీకు ఇది చాలా యూస్ఫుల్ అయ్యి ఉంటుంది అని అనుకుంటే ఈ వ్లాగ్. సో ఆ బ్రేక్ లివర్ మార్చినాము, అదే బ్రేక్ పిస్టన్ మార్చినాము, ఈ బ్రేక్ ప్యాడ్స్ మార్చుకున్నాము, ఆయిల్లో ఉన్న ఎయిర్ ఎట్లా తీయాలో చూపించిన. ఇది కంప్లీట్ సెటప్ అనమాట, లైక్ మొత్తం ఫ్రంట్ బ్రేక్ మొత్తానికి. మోస్ట్లీ ఇవే రీజన్స్ ఉంటాయి, ఈ రీజన్స్ పోతే మనకి ఇంకా పెద్ద ఇష్యూ ఏమి ఉండదు బ్రేకింగ్లో. సో మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఏమైనా చేంజెస్ ఉన్నా, కెమెరా యాంగిల్లో మీకు కొంచెం ఏమైనా చేంజెస్ కావాలన్నా, ఏమైనా కొంచెం అప్గ్రేడ్ చేయాలన్నా నాకు కొంచెం కమెంట్స్లో చెప్పండి. బికాజ్ ఐఎమ్ న్యూ టు దిస్ కదా, నాకు మీకు ఎట్లా చూపించాలో అర్థం కావట్లేదు. మీకు కొత్త ఏమైనా కెమెరా యాంగిల్స్ ఏమైనా ఉంటే కొంచెం సో అండ్ సో చూపించాలని చెప్తే నేను నెక్స్ట్ టైం నుంచి అవి మీకు ఇంప్లిమెంట్ చేస్తుంటాను అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ మోడర్న్ మోడ్ కదా అసలు. గైస్, I hope you guys enjoyed this video. So we'll meet in next vlog.